ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు, శుభాలు. దేవుని బిడ్డలారా, ప్రభునందు సుఖముగా సౌఖ్యముగా ఉన్నారని నేను ఆశిస్తుంటున్నాను. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము ఆలోచన చేద్దామా? నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందెదరు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. ఈరోజు నీ జీవితంలో దేవుడు బలం అనుగ్రహిస్తుంటున్నారు. చూడండి, శక్తిహీనులకు దేవుడు బలాభివృద్ధిని కలగజేయవాడంట. యెహోవా యందు ఆనందించుట వలన, చూడండి, యెహోవా ధర్మశాస్త్రం దీవారాత్రములు ధ్యానించిన వాడు ధన్యుడు. దీవారాత్రం ధ్యానించిన వాడు ధన్యుడు. యెహోవా యందు ఆనందించిన వాడు బలము పొందేవాడుగా ప్రభు వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రభునందు ఆనందించాలండి. ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ప్రభునందే ఆనందించుడి. ఈ లోకంలో చాలామంది తినే తిండిలో ఆనందం వెతుకుతూ ఉంటారు. ఇది కట్టుకునే వస్త్రాలలో ఆనందాన్ని వెతుకుతూ ఉంటారు. డబ్బు సంపాదించడంలో ఆనందాన్ని వెతుకుతూ ఉంటారు. లేకపోతే ఆ రకరకాలైన చెడు వ్యసనాలు చేస్తున్నప్పుడు అందులో ఆనందం వెతుకుతారు. కానీ ప్రభునందు ఎవరైతే ఆనందం వెతుకుతారో, ప్రభు సన్నిధానంలో ఉన్నటువంటి ఆనందాన్ని ఎవరైతే వెతుకుతారో వారు ఎప్పుడు కూడా బలవంతులుగానే ఉంటారు. దేవుని బిడ్డలారా, బలవంతులు అనగానే మీరు అనుకోవచ్చు శరీర సంబంధమైన బలం అని. కాదండి, ఆత్మ సంబంధమైన బలం. చూడండి, చాలామంది ఈరోజు నువ్వు లోకంలో గొప్పవాళ్ళు అని చెప్పుకునేటువంటి అనేక మంది డబ్బున్నవారు కానీ, రాజకీయ నాయకులు కానీ, లేకపోతే నువ్వు చూసేటువంటి సినిమా స్టార్స్ కానీ, ఎవరైనా కానీ శరీర సంబంధంగా వాళ్ళు చాలా పుష్టికరమైన ఆహారం తిని బలము కలిగిన వారిగా ఉంటారు. అయితే ఒకవేళ అప్పులో ఊబిలో చిక్కుకొనిపోయి ఏదైనా ఒక సమస్య, ఒక నింద ఏదైనా రాగానే వెంటనే వాళ్ళే బలాత్కారం చేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయే స్థితిలో కనబడతా ఉన్నారు. ఎందుకు తెలుసా? వారు శరీర సంబంధంగా బలవంతులేమో కానీ ఆత్మీయమైన జీవితంలో బలము కలిగిన వారు కాదండి. ఈరోజు నీ జీవితంలో శరీర సంబంధమైన బలం ఉన్నదా? ఆత్మ సంబంధమైన బలం ఉన్నదా? ఆత్మ సంబంధమైన బలము ఎవరిలో ఉంటుందంటే దేవునిలో ఆనందించేవారు, కష్టాల్లో కూడా ఆనందంగా అనుభవించేవాడండి. యోబు గారిని చూడండి, ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎన్ని కష్టాలు వచ్చాయి. ఇంకొక మనిషి అయితే చచ్చిపోతాడండి. తన భార్య వచ్చి అంటుంది, నువ్వు దేవుని దూషించి మరణము కమ్మని. కానీ ఆయన అంటున్నాడు, ఇదిగో యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాడు. ఆనందపడ్డాడండి. ఆయన ఆనందపడ్డాడు. అందుకే తిరిగి పోగొట్టుకున్న దానికంటే రెండంతలు దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఆయన తిరిగి బలం సంపాదించుకున్నాడు, ఆరోగ్యాన్ని సంపాదించుకున్నాడు. ఈరోజు నీవు కూడా కష్టాల్లో కూడా శ్రమల్లో కూడా ఆనందపడి ప్రభు దగ్గర వేడుకో. దేవుడు తప్పకుండా నీకు బలం అనుగ్రహిస్తాడు. శరీర సంబంధమైన బలము కంటే ఆత్మ సంబంధమైన బలం చాలా విలువైనది. కనుక ఆ ఆత్మ సంబంధమైన బలములో నువ్వు ఆత్మీయంగా ఎదిగి ఇంకా గొప్పవాడిగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. కనుక అట్టి బలము దేవుడు ఈ దినానికి దయచేయునుగాక. ఆమేన్.